హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎస్ స్టూడియోస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం ఆరేగూడెం గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఊహించదగినది కాదు. ఓ తండ్రి తాను రక్తం పంచుకుని పుట్టిన 14 ఏళ్ల కొడుకుని స్వయంగా చంపేశాడు. ఈ ఘోరానికి పెద్ద కారణమేమీ లేదు, కేవలం చిన్న ఆలస్యం, పైగా ఓ స్కూల్ ఫేవరల్ పార్టీకి వెళ్లినందుకే. కట్టా సైదులు, ఆయన భార్య వ్యవసాయ కూలీలు, తమ పిల్లలను మంచి భవిష్యత్తు కల్పించాలని స్థాయికి మించిన ప్రైవేట్ స్కూల్లో చదివించేవారు. ముగ్గురు పిల్లల్లో చిన్నవాడు బాను చౌటప్పల్లోని అన్న మెమోరియల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఫిబ్రవరి 8న బాను స్కూల్లో 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. అందులో పాల్గొన్న బాను కాస్త ఆలస్యంగా ఇంటికి చేరాడు. కానీ అప్పటికే మద్యం మత్తులో ఉన్న తండ్రి సైదులు బాను ఎందుకు ఆలస్యం చేశాడంటూ కోపంతో విచక్షణ లేకుండా కొట్టేశాడు. ఛాతిపై బలంగా తన్నడంతో బాను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే బానుని చౌటప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. అయినా సైదులు తను కొట్టడం వల్ల బాను చనిపోయాడన్న విషయాన్ని బయటకు చెప్పవద్దని భార్యను బెదిరించాడు. పోస్ట్ మార్టం లేకుండానే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి తెల్లవారుజామున ఖననం చేయాలని ప్రయత్నించారు. కానీ గ్రామస్తులు విషయం తెలుసుకోవడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోలీసులు మరియు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగాక చివరికి ఇది హత్యనని తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసి బాను మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి తండ్రి సైదులపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.